మీరు ఎన్ని సంవత్సరాల నుంచి లెవెల్ పోతరాజు ఇయర్స్ అనే మేడం. లెవెల్ ఇయర్స్. లెవెల్ 11 ఇయర్స్ నుంచి. అసలు పోతరాజు అంటే ఎవరు? మా గురువు ఉన్నాడు సంతోష్ యాదవ్. ఏం చేసాడు పోతరాజు? ఆయన రోల్ ఏంటి? శివశక్తి ఆయన. ఉమ్, ఆయన దగ్గరనే ఉంటాం మేము ఎక్కువ. మేము ఉమ్. ఎక్కడైనా ప్రోగ్రామ్ లో పోతే మేమే ఉంటాం ఆయన ఎంబడి. అసలు ఏం చేస్తారు మీ రోల్ ఏంటి? మీ పాత్ర ఏంటి? మేడం, పోతరాజు అంటే పాత్ర ఏంటి? పోతరాజు మేడం. పోతరాజు అంటే నాకు అంత ఐడియా నాకు లేదు మేడం. నేను ఎక్కువ పిల్ల రాకపోతున్నాను. అమ్మవారి తమ్ముడు Okay. పోతరాజు అంటే. అమ్మవారి తమ్ముడు యాక్చువల్లీ అమ్మవారి తమ్ముడు. అమ్మవారికి తమ్ముడు. ఓకే, మీరు చెప్పండి సార్. సో ఈ Basically- రోజు బోనాలు ఎలా జరుపుకున్నారు ఏంటి అసలు? మేడం బోనాలు ఇవాళ రంగరంగ వైభవంగా చేసుకున్నాం మేమంతా కూడా. మా బస్తీ వాసులు మేము మా అన్నదమ్ములు అందరం కూడా బాగా చేసుకున్నాం. పొద్దున్నే అమ్మవారికి నైవేద్యాలు అన్ని సమర్పించుకున్నాం. తర్వాత ఇప్పుడు వచ్చేసి మాది ప్రొసెషన్ అన్నమాట. అంటే మీకు తొట్టెల అనేది ఉంటుంది, అది మీరు చూస్తారు కదా, బయట పెట్టారు తొట్టెల. ఆ తొట్టెల అమ్మవారి దాకా కట్టేస్తాం అనమాట. కట్టి మా కోరికలు చెప్పుకొని నెరవేర్చుకుంటాం. తొట్టెల అంటే ఏంటి? తొట్టెల ఎందుకు తొట్టెల కడతారు? అంటే మా అమ్మవారికి ఇచ్చే ఒక బహుమానం అనమాట తొట్టెల. ఎస్. తొట్టెలతో ఏం చేస్తాం అసలు మనం? తొట్టెల అంటే చిన్నది కడతారు మేడం. ఒకటి అంటే మామూలుగా ఇంటింటి నుంచి వచ్చేది ఒక చిన్న తొట్టెల, ఐదు తరాల తొట్టెలు కడతారు. ఓకే. ఇది వచ్చేసి ఏమో బస్తీ నుంచి అనమాట. యాక్చువల్గా ఆ తొట్టెలు అనేది అమ్మవారికి ఇచ్చి సమర్పించుకొని మా ఒక నీడ్స్ ఏది ఉన్నాయో వాళ్ళకి చెప్పుకుంటాం సో అనమాట. ఖచ్చితంగా ఏ పనుల్లో అయినా తొట్టెలు అనేది మ్యాండేటరీయా? అబ్సల్యూట్లీ మేడం. ప్రతి చోట ఇదే జరుగుతుంది అనమాట. వాళ్ళ ఇంట్లో నుంచి వెళ్ళినప్పుడు చిన్న బోనం గానీ చిన్న తొట్టెలు తీసుకెళ్తారు. ఇది బస్తీది కాబట్టి మేము ఒక పెద్ద తొట్టెల ఒకటి 12 ఫీట్ తొట్టెలు తీసుకెళ్తున్నాం అనమాట అమ్మవారికి బోనాలు కదా, సమర్పించుకోవడానికి. సో ఎలాంటి వంటకాలు ఎలాంటి వంటకాలు చేస్తున్నారు? మేము ఎలాంటి ఆల్రెడీ arrangements అయ్యాయి? నాన్ వెజ్ చికెన్ మటన్ అయిందన్నమాట. పొద్దున్నే అమ్మవారికి నైవేద్యంగా అమ్మవారికి బలిచ్చాము. మేకే ఆల్రెడీ బలి అయిపోయింది. దాని తర్వాత దాని వంటకాలు అన్ని చేసుకున్నాం అనమాట.